బాలకృష్ణుడిగా ఉన్న పరిపూర్ణ అవతారం రసోవై సహా ఆయనకి తెలియదు. ఇంద్రుడికి అహంకారం తొలగించాలి, ఇంద్ర పదవి నుంచి తీసేయచ్చు. కానీ అది కాదు ప్రయోజనం. నువ్వు అలా ఎంతమందిని పదవిలోంచి తీసేస్తావో, తప్పు దిద్ది మారడానికి అవకాశం ఇవ్వాలి. మారలేదు అప్పుడు చూడాలి ఆ విషయం. అందుకే మహాపరిపాలనా సమర్థుడు కృష్ణ భగవానుడు, అపారమైన వ్యూహరచన నిపుణుడు. ఏమీ తెలియని వాళ్ళ చిన్న పిల్లాడు నందవ్రజంలో నందాదుల దగ్గరికి వెళ్ళి అడిగాడు. వాళ్ళు ప్రతి సంవత్సరం ఇంద్రయాగం చేస్తారు. ఆ ఇంద్రయాగం చేయడానికి వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎందుకని? వర్షం కురిపిస్తాడు ఇంద్రుడు కాబట్టి. నాన్నగారు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? ఎందుకండి ఈ సంభారాలన్నీ సేకరిస్తున్నారు? నేను తెలుసుకోగలిగిన వాడినని మీరు అనుకుంటే నాకు చెప్పండి నాన్నగారు. పరిప్రశ్నేన సేవయా, మరి ఆయనే చెప్పాడు కదా, అది పరిప్రశ్న చేశాడు. నందుడు అన్నాడు, మఖము చేయ వజ్రిమది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరుగు, గసవు మేసి దేను గణము బ్రతుకు. మనం ఇంద్రుడికి యజ్ఞం చేస్తే ఇంద్రుడు సంతోషిస్తాడు, ఇంద్రుడు సంతోషిస్తే వర్షం కురిపిస్తాడు, వర్షం కురిపిస్తే గడ్డి పెరుగుతుంది, గడ్డి పెరిగితే ఆవులు తింటాయి, ఆవులు తింటే పాలిస్తాయి, పాలిస్తే పాడొస్తుంది, పాడొస్తే మన ఐశ్వర్యం పెరుగుతుంది. మన వృత్తి గోపోషణ. కాబట్టి దీనికి ఆధారం ఇంద్రుడు కాబట్టి ఇంద్రుడికి యజ్ఞం చేస్తున్నాం అంటే. ఆయన అన్నాడు, ఇంద్రుడి అహంకారం తీయాలని కదా కృష్ణుడి సంకల్పం. పెద్ద సిద్ధాంతం ఒకటి చెప్పాడు, కర్మ సిద్ధాంతం. చెప్పి నాన్నగారు ఇవన్నీ ఎందుకండి, మనకి కళ్ళ ముందు కనపడుతున్నది తెల్లవారితే మన ఆవులకి దూడలకి ఎద్దులకి గడ్డిస్తున్నది, అదిగో గోవర్ధనం, ఆ పర్వతం, ఆ గడ్డి మేస్తున్నాయి. ఇవన్నీ గోవర్ధనానికి యజ్ఞం చేద్దాం. అదేమిట్రా, మేము ఇంతకుముందు ఇంద్రుడికి యజ్ఞం చేశాం, గోవర్ధనానికి యజ్ఞం చేయడం ఏమిటి, మేము ఎప్పుడు చూడలేదే అన్నాడు నందుడు. నాన్నగారు మీరు ఇంతకు ముందు చూడకపోయి ఉండొచ్చు, కానీ నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను. మీరు కానీ యజ్ఞం చేస్తే అదిగో ఆ గోవర్ధనానికి సంబంధించినటువంటి అధిష్టానము పైకి లేచి తినడాన్ని మీరు చూస్తారు నాన్నగారు అన్నాడు. అలాగా, ఆ యజ్ఞం ఎలా చేయాలరా అన్నాడు. ఏముందండి, పశులకు కొండకు బ్రాహ్మణోత్తములకు మకము చేయించుట మంచి బుద్ధి, ఇంద్రయాగంబునకేమేమి తెప్పింతు రవియల్ల తెప్పింపుడరసి మీరు, పాయసము అపూపంబులు సైదపు పిండి వంటలు మధుర పదార్థంబులు తెప్పింపుడు, అచలురై పూజ చేయుడచలమునకు హోమంబు చేయుడు, మధుర పదార్థములను ధేను దక్షిణలనిచ్చి తృప్తిపరచుడు బ్రాహ్మణులకు, అధమ చండాల శునకి సంతతికి సగిన భక్ష్యముల నిండు పశువులకు గసవులిండు అన్నాడు. ఏముంది నాన్నగారు, ఇంద్రయాగానికి మీరు ఏం చేస్తున్నారో అదే చెయ్యండి. చక్కగా మంచి మంచి అప్పాలు చేయించండి, బూర్లు చేయించండి, కూరలు వండించండి, బ్రాహ్మణుల్ని పిలిపించండి, మంచి దక్షిణ ఇవ్వండి, వాళ్ళకి మధుర పదార్థాలు పెట్టండి, ఆవులకి దూడలకి ఎద్దులకి ఎవ్వరిని విడిచిపెట్టకుండా అందరినీ పిలిచి అందరికీ కడుపు నిండా అన్నం పెట్టండి. చాలా పదార్థం తీసుకెళ్ళి ఆ గోవర్ధనం మీద పోయండి, అందులోంచి అధిష్టాన దేవత పైకి లేస్తాడు, తింటాడు. మనం ఒక్కసారి అలా ప్రదక్షిణం చేసి వస్తాం, గిరి ప్రదక్షిణం చేసి వస్తే ఆయన ఎంతో పొంగిపోతాడు. వీళ్ళు ప్రదక్షిణం చేశారా అంటాడు. వినుడి శైలము కామరూపి మనలను మన్నించు, ఆజ్యాన్నముల్ మనమిప్పించిన ఆహరించు, కలులను భంజించు. నన్ను నమ్మండి నాన్నగారు, ఈ గోవర్ధన పర్వతానికి అధిష్టాన దేవత ఎవరున్నాడో ఆయన కామరూపి, కొండలా కనపడుతున్నాడు. కానీ అందులో ఉన్న అధిష్టాన పురుషుడు పైకొస్తాడు, మనం నేతి అన్నం పెడితే తింటాడు. ఆజ్యాన్నముల్ మనం ఇప్పించిన ఆహరించు, కలులను భంజించు, దుష్టాత్ముల్ని శిక్షిస్తాడు, కలులను భంజించు. కాబట్టి నాన్నగారు నా మాట నమ్మండి, అలా చేయండి యాగం అంటే. ఆ నందాదులు అన్నారు, పోన్లేరా నువ్వు చెప్పినట్టు అలాగే చేద్దాం, ఈ ఏడాది ఇంద్రుడికి యాగం వద్దు అన్నారు.